Hello everyone, this is Swapnika Valmiki. Welcome to BRK Money Controls. సో హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి చాలా మందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవాలా అనే దానిపైన కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. సో హెల్త్ ఇన్సూరెన్స్ అన్నింటి గురించి ఈరోజు మనం క్లియర్గా డీప్గా తెలుసుకుందాం. సో మనతో పాటు వెల్దీ చక్రధర్స్, హీ ఈజ్ యాక్చువల్లీ యాంఫీ సర్టిఫైడ్ అండ్ మ్యూచువల్ రిజిస్టర్ కూడా. సో తను అలాగే బిజినెస్ ఎక్స్పర్ట్ కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. ఓకే, బట్ అలాగే 2040 వచ్చేసరికి ధనికులు పేదవాళ్ళలాగా మారిపోతారు, వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ఒక అవకాశం వస్తుంది అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్గా ఏంటంటే మనకి సర్వేలు ఏం చెప్తుందో చెప్తాను. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. సో 2025లో పరిస్థితి ఏంటి అంటే చాలా మంది యంగ్స్టర్స్ మంచి మంచి కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు, కార్పొరేట్స్లో వర్క్ చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఏవైనా సరే కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. ఆ కంపెనీస్ కూడా గణనీయంగా ప్రాఫిట్స్ బాగా బుక్ చేస్తున్నాయి. మనం ఐటీలోనే నెంబర్ 1 పొజిషన్లో ఇవాళ వరల్డ్లో ఉన్నాం. సో ఎప్పుడైతే కంపెనీస్ ఎప్పుడైతే ప్రాఫిట్ బుక్ చేస్తున్నాయో వాళ్ళ ఎంప్లాయీస్ కోసంగా కొన్ని బెనిఫిట్స్ ఇస్తుంటాయి. అలాగే అందులో భాగంగానే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. కానీ మనం చూస్తుంటే రాబోయే రోజులు ఎలా ఉంటుందంటే 2040 ఆ టైంలో ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్, హాస్పిటల్స్లో రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. ఇవాళ చూడండి, ఒక ఆపరేషన్ బైపాస్ సర్జరీ చేయించుకోవాలన్నా మినిమం 5 lakhs దాకా ఖర్చు అవుతుంది. ఏదైనా స్టంట్ వేయించుకోవాలన్నా, లేకపోతే ఏదైనా హార్ట్ సంబంధించిన ఆపరేషన్ కావచ్చు, బ్రెయిన్ సంబంధించిన ఆపరేషన్ అయితే ఇవాళ 10 lakhs దాకా ఖర్చు అవుతుంది. సో ఇవాళ 10 lakhs ఉన్న బ్రెయిన్ ఆపరేషన్ 2040 కల్లా అది 30 lakhs దాకా అవుతుంది. ఎందుకు అంటే ఇయర్ ఆన్ ఇయర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. హాస్పిటల్లో డాక్టర్ల జీతాలు పెంచాలి, నర్స్ ఫీజు పెంచాలి, మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతుంటాయి, కరెంట్ బిల్ పెరుగుతుంటాయి, అన్ని పెరుగుతుంటాయి. సో అలా ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇవాళ ఉన్న 10 lakhs ఆపరేషన్ 2040 కల్లా కూడా దగ్గర డబల్ త్రిబుల్ అయ్యే అవకాశం ఉంది. గ్యారెంటీగా త్రిబుల్ అయితే అవుతుంది. సో అప్పుడు ఎంతమంది దగ్గర ఇన్సూరెన్స్ ఉంటుంది అని చూస్తే క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరూ కూడా ఓల్డ్ అయిపోతారు. ఇప్పుడు మనం సపోజ్ ఒక కార్పొరేట్ కంపెనీలో ఒక ఎంప్లాయీ తీసుకుందాం, ఇన్ఫోసిస్ తీసుకుందాం. ఇన్ఫోసిస్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు. అతనికి ఫ్యామిలీని కవర్ చేస్తుంది కంపెనీ, అతని పేరెంట్స్ కూడా కంపెనీ కవర్ చేస్తుంది. అదే ఎంప్లాయీ ఒక 20 years తర్వాత ఇక్కడ నుంచి 2040 ఏమవుతుందంటే అతను రిటైర్ అయిపోతాడు. అది రిటైర్ అయిపోయాక కంపెనీకి అతనికే పాలసీ ఇవ్వట్లేదు. ఇంకా వాళ్ళ నెక్స్ట్ పేరెంట్స్ గురించి మర్చిపోండి. మనం వాళ్ళ కిడ్స్కి పాలసీ వస్తుంది కదా అనుకుంటే ఎంతమంది మ్యారేజ్ చేసుకుంటున్నారు సరే టైంలో, ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మళ్ళీ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ రావాలి. అలా వచ్చినప్పుడు కదా ఆ క్వశ్చన్ మార్క్ అవన్నీ. సో మన పేరెంట్స్ని మనం సపోర్ట్ చేసినట్టుగా మన పిల్లలు మనం సపోర్ట్ చేస్తారని గ్యారంటీ లేదు. డెఫినెట్లీ. సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోకుండా చూద్దాంలే చేద్దాంలే అన్నట్టుగా జనాలు పాస్ చేసుకుంటున్నారు అనమాట. ఎప్పుడైనా సరే ఫ్యూచర్ ప్లానింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటంటే ఇవాళ నాకు 40 years ఉన్నాయి, నేను బాగానే ఉన్నాను, రేపు నాకు 60 వస్తే నా పరిస్థితి ఏంటి అని మనం ఆలోచించుకోవాలి. అప్పుడు 60 years తర్వాత 2040కి ఇతనికి 60 years వస్తాయి అనుకుందాం. సో ఆ టైంలో చాలామంది జనాభా ఎలా అవుతుందంటే ఓల్డ్ పాపులేషన్ అవుతుంది. ఇప్పుడు ఇండియాలో యంగ్ పాపులేషన్, ఇండియా ఎంత గ్రో అవడానికి కారణం ఏంటంటే ఇండియాలో యూత్ పాపులేషన్ ఎక్కువ ఉంది ప్రెజెంట్. కానీ ఇక్కడ నుంచి 15 years తర్వాత ఏమవుతుందంటే ఇదంతా ఓల్డ్ పాపులేషన్ అయిపోతుంది. సో అప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో మార్కెట్లో మనకి హాస్పిటలేషన్ కాస్ట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. సో అలా విపరీతంగా పెరిగిపోయిన హాస్పిటల్ ఖర్చుని మనం తట్టుకోగలుగుతామా లేదా అని పెద్ద క్వశ్చన్ మార్క్. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు, ఎస్ఐపి వేస్తారు, సార్ 15 1 crore ఉంది, 1 crore వేసుకుంటాను. కానీ మీరు సంపాదించుకున్న 1 crore కూడా ఒక్క హాస్పిటల్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే మొత్తం దానికి వెళ్ళిపోతుంది. సో మనం సంపాదించుకుంటే హాస్పిటల్ పెట్టినట్టు వాళ్ళమే అవుతాం. మళ్ళీ మనకి కార్పస్ ఏమైనా మిగిలిందంటే లేదు. సో ప్రాపర్గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మనకి 20 years దాకా సపోర్ట్ చేసే కంపెనీని చూస్ చేసుకోవాలి. అలా కనుక తీసుకుంటేనే మనకి గ్రో అవుతాం. కానీ సర్వీస్ ఏం చెప్తున్నాయంటే చాలామంది కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీని. మనకేదో కార్పొరేట్ ఇవాళ జాబ్ చేస్తున్నాం కాబట్టి మన కంపెనీ సపోర్ట్ చేస్తుంది. రేపొద్దున టైంకి మనం రిటైర్ అవుతాం, అప్పుడు కంపెనీ సపోర్ట్ చేయదు. అలాగే చూడండి, మిడిల్ క్లాస్కి అప్పర్ మిడిల్ క్లాస్కి ప్రాబ్లం ఏంటంటే అటు కార్పొరేట్ సపోర్ట్ చేయదు, గవర్నమెంట్ సపోర్ట్ చేయదు. మా ఇంట్లో సర్వెంట్ మేట్ ఉంది, తనకి వాళ్ళ హస్బెండ్కి ఏదో హార్ట్ ప్రాబ్లం వచ్చింది. సార్ నేను ఊరు వెళ్తున్నాను సార్ అని చెప్పింది. ఎందుకంటే మీరు హైదరాబాద్ ఉండొచ్చు కదంటే, హైదరాబాద్లో చూపించుకోవచ్చు కదంటే, లేదంటే మా ఊరు వెళ్తే అక్కడ మాకు ఆరోగ్యశ్రీ పథకం ఉంది, దానికి మా ఫ్రీ ఆపరేషన్ జరుగుతుంది అంటున్నారు. సో ఇప్పుడు చూస్తారా మీరు, మెయిట్స్కి కానివ్వండి, కొంచెం లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ ఏదో రూపంలో 3 lakhs 4 lakhs ఆపరేషన్ వాళ్ళు ఇస్తున్నారు. అలాగే హై క్లాస్ వాళ్ళకి నేను చెప్పక్కర్లేదు, కోట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటారు. కానీ సఫర్ అవుతుంది ఎవరు అంటే మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు సఫర్ అవుతున్నారు. వాళ్ళకి అటు నుంచి కార్పొరేట్ నుంచి హెల్ప్ ఉండదు, గవర్నమెంట్ నుంచి హెల్ప్ ఉండదు. కాబట్టి మనం కనుక ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మాత్రం 2040కి వచ్చే టైం కల్లా సర్వీస్ ఏం చెప్తున్నాయంటే ఇవన్నీ మైండ్లో పెట్టుకొని చాలా ఇబ్బంది పడుతుంది ఇండియా. ఇప్పుడు కనుక ప్రాబ్లంగా లేకపోతే కనుక 2040 కల్లా ఈ బిజినెస్ అనేది చాలా డౌన్ కూడా అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలామంది ఎవరైతే ఉన్నారో సిటిజన్స్ వాళ్ళు సఫర్ అవుతారని చెప్తున్నారు. అంటే ఫైనల్గా ఇప్పుడు ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, సో ఎవరు తీసుకుంటే బెనిఫిట్, రూల్స్ అండ్ రెగ్యులేషన్ అంటే కొంతమందికి మాత్రమే ఉంటుందని కొంతమంది అపోహ పడుతూ ఉంటారు. ఫైనల్గా హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవాలి, సో ఎప్పుడు ఏ ఏజ్లో తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక్క మాటలో చెప్పండి సార్. హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరికి కావాలి? ఇప్పుడు చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం కార్ ఉందనుకోండి, ఏదైనా కార్ తీసుకోండి, ఒక 10 lakhs కార్ కావచ్చు, ఆడి లాంటి కార్ అయితే 40 lakhs కవర్ కావచ్చు. ఆ కార్కి ఎన్నాళ్ళు వారంటీ ఉంటుంది?
5 ఇయర్స్ వారంటీ ఉంటుంది. డెఫినెట్లీ. అంటే ఏంటి, నేను 5 ఇయర్స్ దాకా దీనికి రిపేర్ అయితే నేను ఫ్రీగా చేస్తానని కంపెనీ వాగ్దానం చేస్తుంది. సో మనం ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ కూడా దానికి పంపిస్తూ ఉంటాం. సో ఓకే. అట్లయితే ఒక కార్కి 10 ఇయర్స్ ఒక టైం ఫ్రేమ్ ఉందో వారంటీ, అలాగే మన హ్యూమన్ బాడీకి కూడా ఒక టైం ఫ్రేమ్ ఉంది డెఫినెట్లీ. 60 ఇయర్స్ దాకానే అవును. అని. 60 ఇయర్స్ దాకా మనం బాగానే ఉంటాం. 60 ఇయర్స్ తర్వాత మటుకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, మనకే ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును. ఎలా ఈ అయితే ఈ ఒక మధ్య కార్కి 30కే వస్తున్నాయి చెప్పాలంటే సార్. అది బోనస్, అది అవును. బోనస్. అవును. జనరల్గా కార్డ్ ఇచ్చింది అది మనం చేసుకుందాం. స్వల్ప మనం యాహ్! మంచి ఫుడ్ తినక అంత ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు అయ్యి కొంచెం ఆల్కహాలిక్ అయ్యి ఇట్లాంటివి అయితే మాత్రం మీరు చెప్పినట్టుగా 30 ఇయర్స్కి 25 ఇయర్స్ యాహ్! కూడా రావచ్చు. అవును. అవును. సో మామూలుగా అయితే ఇన్ జనరల్గా అయితే కనుక మనకి ఒక 10 ఇయర్స్ మనం కార్కి ఎలాగనుకుంటామో అలాగే మన బాడీ కూడా అంతే. మన బాడీ కూడా ఒక కారే. ఇప్పుడు ఎలా అయితే ఒక కార్లో ఒక ఇంజిన్ కావచ్చు, రేడియేటర్ కావచ్చు, అలా కొంచెం పార్ట్స్, చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. అలాగే మనలో కూడా బ్రెయిన్, హార్ట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పార్ట్స్. డెఫినెట్లీ. అవును. మనకి చూడండి, కారు ఒక 4 ఏళ్ళు 10 ఏళ్ళు తిరగగానే టైర్లు అరిగిపోతాయి. అలాగే మన కాళ్ళు కూడా అరిగిపోతాయి 60 ఏళ్ళకి. అవును. సో వీటన్నిటి రిపేర్ చేయించాలి. సో చేయించాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి. అవును. సో కాబట్టి ఏంటంటే, ఎందుకంటే చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటాయి. మనం వెళ్ళి అనుకుంటాం మోకాలే కదా మార్చుకుందాం అని, కానీ మోకాలు మార్చుకోవచ్చు కానీ 10 lakhs అడుగుతారు వాళ్ళు. డెఫినెట్లీ. ఇవాళ 10 lakhs అవును. అడుగుతున్నారు, రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఇంకా పెరగచ్చు కూడా. అవును. సో ప్రాపర్గా హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ కావాలి. ఎందుకంటే మన హ్యూమన్ బాడీ కూడా ఒక మిషన్ లాంటిదే. ఈ మిషన్ ఎప్పటిదాకా పనిచేస్తుంది అంటే 60 దాకా బాగానే పనిచేస్తుంది. అక్కడి నుంచి కొంచెం డౌన్ అవుతూ మొదలు పెడుతుంది. సో ఓకే. దాని రెగ్యులర్ మెయింటెనెన్స్ కావాలి, చెకప్స్ కావాలి, అవసరమైతే ఆపరేషన్స్ కూడా కావాలి. యాహ్! సో యాహ్! వీటన్నిటికీ కూడా మనం ప్రీ ప్లాన్గా చేసుకోవచ్చు. చూడండి, హ్యూమానిటీ లైఫ్ అనేది 8 ఇయర్స్ దాకా ఉందని చెప్తున్నారు. ఇవాళ ఏంటంటే ఇప్పుడున్న అడ్వాన్స్ మెడికల్ ట్రీట్మెంట్లు ఏమైందంటే ప్రతి ఒక్కరికి కూడా పెరిగింది, ఆయుష్ పెరిగింది. కొంచెం ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా, మెడికల్స్ తీసుకుంటున్నా కూడా ఆయుష్ పెరిగింది. సో మనం 60 నుంచి 80 దాకా మనం బతుకుతాం అనుకుంటే ఆ టైంలో కావాల్సిన ఖర్చులంతా కూడా మెడికల్ భరించాలి. సో మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది అందరూ తీసుకోవాల్సింది చెప్తున్నాను, యాహ్! రెస్పెక్టివ్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి హెల్త్ ఇన్సూరెన్స్‌కి సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. బట్ మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే కరెక్ట్‌గా మీ కంపెనీస్ ఏది ఉంటుందనేది లిస్ట్ క్లెయిమ్ ఎలా చేసుకోవాలో కూడా క్లియర్‌గా సార్ చెప్పారు కాబట్టి దాన్ని ఫాలో అవ్వండి. సో మళ్ళీ ఒక మంచి టాపిక్‌తో వస్తాను. చూస్తూనే ఉండండి బీఆర్‌కే మనీ కంట్రోల్.